వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ కోసం పడుతున్న తాపత్రయం చూసి సుప్రీంకోర్టు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు, నలుగురు కీలక న్యాయవాదులు కూడా ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడంతో నిజంగా సరిహద్దుల్లో కూడా లేనంత ఉద్రిక్తత ఎక్కడుంది అంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంటే వాస్తవానికి ఒకే వ్యాజ్యం మీద నలుగురు సీనియర్ లాయర్లు వాదనలు వినిపిస్తారా అంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందట. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంలో ఉన్నంత ఉద్రిక్తత దేశ సరిహద్దుల్లోనూ లేదు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మిథున్ రెడ్డి ఈ నెల 3న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్కి, అలాగే సిద్ధార్థ లూద్రా, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఒక ముందస్తు బెయిల్ పిటిషన్పై